నెక్స్ట్ క్వశ్చన్ 149. వాట్ ఈజ్ మైక్రో ఆర్థ్రోపాడ్? మైక్రో ఆర్థ్రోపాడ్ అంటే ఏంటిది? ఏ స్మాల్ జాయింట్ లెగ్డ్ ఆర్థ్రోపాడ్ ఆఫెన్ ఇన్ సాయిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డికంపోజిషన్. ఏమవుతుందట ఇది? జాయింట్ జాయింట్ లెగ్డ్ ఉన్న ఆర్థ్రోపాడ్ మట్టిలో నివసిస్తూ మన కంటికి కనబడకుండా చాలా చిన్నగా ఉండి మనకు అవసరమయ్యే జీవులను మైక్రో ఆర్థ్రోపాడ్ అంటారు. ఇవి నేలలోని వ్యర్థాలను కుళ్ళింప చేయడంలో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు 150 క్వశ్చన్. వై షుడ్ సరౌండింగ్స్ బీ కెప్ట్ క్లీన్ టు అవాయిడ్ మైక్రోబియల్ డిసీజెస్? ఎందుకు మనం క్లీన్గా ఉంచుకోవాలి? మన చుట్టుపక్కల పరిసరాలను చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకు క్లీన్గా ఉంచుకోవాలి అని అంటే అక్కడ బికాజ్ డర్టీ స్టాగ్నమెంట్ వాటర్ అండ్ వేస్ట్ ప్రొవైడ్స్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ప్యాథోజెన్స్. క్లీన్లీనెస్ ప్రివైడ్స్ స్ప్రెడ్. సో ఏమవుతుంది, మనం వాటర్ కనుక డర్టీగా కనుక ఉన్నట్టయితే, స్టాగ్నేషన్ అయిన వాటర్ కనుక ఉన్నట్టయితే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా పెరగడము జరుగుతుంది. అందుకే క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, రైట్, లెట్ వి స్టాప్.